కాంగ్రెస్ పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది. ఈ నెల 15న అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ ఆహ్వాన లేఖలు పంపించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. 2025 నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తన నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది. ఇక నుంచి 9 కోట్ల రోడ్లోనే పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా నేరుగా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు 5 దశాబ్దాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ 24 అక్బర్ రోడ్లో తన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పార్టీ ఆఫీసులని లూడెన్స్ ఢిల్లీ నుంచి ఇతర ప్లేస్లకు మార్చాల్సిందిగా కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకు అనుసారంగా కూడా గతంలో అనేక పార్టీ కేంద్ర కార్యాలయాలు కూడా లూడెన్స్ ఢిల్లీ నుంచి తరలించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సైతం కూడా 9 కోట్ల రోడ్లోకి మార్చడం జరిగింది. ప్రస్తుతానికి 6 అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. నూతన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉందనో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడి నుంచే తన పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అంతా కూడా ప్రారంభించబోతుంది. చూడొచ్చు, దాదాపు 6 అంతస్తుల భవన నిర్మాణం జరిగింది. పూర్తిగా కూడా చూడొచ్చు, న్యూ డిజైన్తోనే కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది. ఇక జనవరి 15వ తేదీన కాంగ్రెస్ అగ్రనాయకురాలైన సోనియా గాంధీ, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీకి సంబంధించిన కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్య నేతలంతా కూడా ఈ నెల 15వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారు. వారి చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక నుంచి పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని కూడా ఏఐసీసీ ఇప్పటికే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక 15వ తేదీన అత్యంత ఘనంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యాలయం ప్రారంభానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్లతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపడం జరిగింది. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి సంబంధించిన ప్రారంభోత్సవానికి రావాల్సింది కూడా వారికి ఇప్పటికే ఆహ్వాన లేఖలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపు 7.5 కాలం నుంచి కూడా 9 కోట్ల రోడ్లో తన కార్యాలయానికి సంబంధించిన నిర్మాణం పనులు చేపట్టింది. 7.5 తర్వాతకి ఈ ఏడాదిలోకి కాంగ్రెస్ తన కార్యాలయం పూర్తి చేసుకొని ఇక 2025 కొత్త ఏడాదిలో కొత్త భవనంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. పార్టీకి సంబంధించి ఇప్పటికే 6 అంతస్తుల భవనం పూర్తయింది. పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకురాలైన సోనియా గాంధీ కావచ్చు, పార్టీ అధ్యక్షుడికి కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వారందరూ కూడా ఇప్పటికే ఆఫీస్ ఛాంబర్లతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన వారికి కూడా ఇప్పటికే ఈ భవనంలో ఇప్పటికి వాళ్ళకి రూమ్ అంతా అలొకేట్ చేయడం జరిగింది. మరోవైపు మనం చూడొచ్చు, పూర్తిగా కూడా 9 కోట్ల రోడ్ మార్గ్లో 9 కోట్ల రోడ్లో ఏ విధంగా బిల్డింగ్ నిర్మాణం జరిగిందో కూడా చూడొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాహనాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, లోపల రాహుల్ గాంధీ ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా చేపట్టిన వాహనాలు సైతం కూడా లోపలనే పార్కింగ్ చేశారు. ఇక అధికారికంగా 15వ తేదీన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తన ప్రారంభించబోతుంది. అదేవిధంగా ఇటీవల 2 రోజుల క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఎంపీ ప్రియాంక గాంధీ సైతం కూడా ఇక్కడే ఆమె పార్టీ సంబంధించిన కార్యాలయంలో పనులు జరుగుతున్న విధానాన్ని కూడా పరిశీలించారు. ఇక 15వ తేదీన అధికారికంగా పార్టీ 24 అక్బర్ రోడ్లో ఉన్న కేంద్ర కార్యాలయం నేరుగా 9 కోట్ల రోడ్లోకి తరలించబోతున్నారు. పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే కొత్తగా నిర్మించిన కాంగ్రెస్ కార్యాలయానికి మొత్తం 2 రహదారులు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గం నుంచి ఒక మార్గం ఉంటే, మరోవైపు 9 కోట్ల రోడ్ నుంచి కూడా మరొక మార్గం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలకు పెద్ద ఎత్తున కూడా ఆహ్వానం పలికారు. దాదాపు 5 దశాబ్దాలకు పైగా కూడా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం లూడెన్స్ ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో ఉంది. సోనియా గాంధీ నివాసానికి ఆనుకునే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. కానీ కొంత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ లూడెన్స్ ఢిల్లీలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అయితే ప్రారంభించింది. ఈ కేంద్ర కార్యాలయం నుంచి ఇక యాక్టివిటీస్ కూడా ఇక్కడి నుంచే జరగబోతున్నాయి. జనవరి 15 నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయము 9 కోట్ల రోడ్లో ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రారంభోత్సవానికి 15వ తేదీన జరిగే ప్రారంభోత్సవానికి నేతలంతా రావాల్సిందిగా కూడా వారందరూ కూడా ఇప్పటికే ఒక ఆహ్వాన లేఖలు అయితే పంపించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, అభినంద్రుతి, న్యూఢిల్లీ.